శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ హిందువులారా ఏకం కండి హిందువులారా ఏకం కండి హిందువులారా ఏకం కండి హిందువులారా ఏకం కండి భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఇప్పుడు హిందూ సమ్మేళన చేపడం తర్వాత ఈ బైక్ ర్యాలీ ఉద్దేశము మన గౌరవనీయులు సిద్ధాంతి శివరామకృష్ణ గారు ఒక సందేశాన్ని ఇస్తారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మహాయజ్ఞంలో ఆసేతు హిమనగ పర్యంతం ఉన్నటువంటి హైందవ సమాజం పదండి ముందుకు పదండి తోసుకు ప్రభంజనం వలె పెరిగెత్తండి అంటూ హిందూ ధర్మ సనాతన ధర్మ రక్షణ కోసం నడుం బిగించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కులాలకి వీటికి అన్నిటికీ అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మేమంతా హిందువులం అనేటటువంటి సింహగర్జన చేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి ఈ రోజు బయలుదేరుతోంది. ఈ సమాజ చైతన్యం హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి హైందవ హృదయాన్ని కూడా తట్టి లేపుతుంది. వీర యోధుల వేడి రక్తాన్ని విరజిమ్మినటువంటి ఈ భూమి విరజిమ్మినటువంటి ఈ భూమి చాతకానిది కాదు, అవసరమైతే సింహంలో జూలు విదుస్తాం అని చెప్పి హిందూ యువత ఈనాడు మేల్కొని ముందుకు సాగుతోంది. వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హిందూ సమ్మేళనము మనము సుమారు ఒక 10,000 మంది హిందూ బంధువులతోటి ఆ ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి సంకల్పము. అందులో భాగంగా ఈ రోజు యువకులందరూ కూడా ఈ బైక్ ర్యాలీ ద్వారా హిందూ చైతన్యాన్ని కల్పించి అనేక మందిని కూడా ఆకర్షింపజేసి ఆ కార్యక్రమం ఉందన్నట్టు ప్రచారం చేయడం కోసము, హిందువుల ఐక్యత కోసము ఈ యొక్క బైక్ ర్యాలీ ప్రారంభించబడుతుంది. దీనిని మన గౌరవనీయులు శివరామకృష్ణ గారు దీన్ని ప్రారంభిస్తారు కొద్ది నిమిషాల్లో. కాబట్టి మీరందరూ కూడా సక్రమంగా క్రమశిక్షణగా మనకు ఈ యొక్క ర్యాలీ ఇక్కడ మన పద్మావతి మన గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం నుంచి మనము వాగొడ్డుకు హనుమాన్ టెంపుల్ వరకు కూడా ప్రారంభించబడుతుంది అక్కడి వరకు కూడా. కాబట్టి అక్కడి వరకు కూడా ఎవరు కూడా విడిపోకుండా ఆ కార్యక్రమంలో భాగం పంచుకొని రేపు హిందూ సమ్మేళన కార్యక్రమానికి సన్నాహాలుగా మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భగవద్బంధువు ద్వారా మన యొక్క కొత్తగూడెం పట్టణం యందు హిందూ సమ్మేళనం కార్యక్రమం కోసం ఈరోజు బైక్ ర్యాలీలతోటి ఒక 500 బైకులతోటి ఈ యొక్క ర్యాలీ మనందరం కూడా హిందువులందరం కూడా ఇక్కడ కలుసుకుని ఈ ర్యాలీ పట్టణ ప్రజలందరికీ కూడా రేపు మనం చేయబోయే కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అది తెలియపరచడానికి, అందరినీ ఉత్సాహపరచడానికి, అందరినీ రప్పించడానికి ఈ యొక్క హిందూ సమైక్య అనే యొక్క కార్యక్రమాన్ని మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్క కుటుంబంలోంచి హిందువులు, హిందూ బంధువులు, బంధుమిత్రులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఈ యొక్క కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడూ జరిగినటువంటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్క హిందువు తన యొక్క ధర్మాన్ని చాటడానికని, తన యొక్క ఐక్యత చాటడానికని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ సమైక్యతని కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రావట్లేదా? మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది మామూలుగా చేసే కార్యక్రమం కాదు. ఈ భారతదేశాన్ని కూడా మనం ఒక లైన్లో నడిపించడం కోసం, మన యొక్క హిందూ మతాన్ని కాపాడటం కోసం మనందరూ కూడా, మన యువకులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ కూడా హిందూ మతం చల్లగుండాలని చెప్పేసి వారు కంకణం కట్టుకొని ఈ ఊరేగింపులో పాల్గొనడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎక్కడ గుడి ఉంటే అక్కడ మనం ఉన్నామనేసి అందరూ కూడా నిలబడుతున్నారు. అట్లాగే శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మొదలవ్వటం కూడా మన విజయనగర కాలనీకే కాదు, మన కొత్తగూడానికే చాలా అదృష్టంగా భావించాలి. ఈ మూలలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ కూడా, ఊరు మొత్తాన్ని కూడా చల్లగా కాపాడటం కోసమే
ఆయన ఈ మూలన వెలిశాడు. అట్లాగే ఈ పెద్దలందరూ కూడా వెనకాడకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకు వచ్చినందుకు మేము ఇక్కడ హిందూ మతానికి ఆ యొక్క కార్యకర్తలకి అట్లాగే మన వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విద్యానగర్ కాలనీ నుంచి మొదలవ్వటమే మన అదృష్టంగా భావిస్తూ మేము ఎప్పటికీ కూడా మీ ఎమ్మటే ఉంటామని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. జై హింద్, జై హింద్. ఈ లోపు మన మిత్రులకు ఒకసారి గుర్తు చేస్తూ అందరూ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా అందరికీ రిమైండ్ చేయవలసిందిగా కోరుతున్నాము. రేపు జరగబోయే హిందూ సమ్మేళనము దిగ్విజయంగా జరగటానికి మనం ఈరోజు బైక్ ర్యాలీ మనము ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి హిందువు కూడా రేపు జరగబోయే సమ్మేళనంలో పాల్గొనాలని మన ఉద్దేశము. హిందువులలో ఒక చైతన్యం తీసుకురావటము, ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేయటము, ఆ నిర్మాణానికై దేశం యావత్తు కూడా దేశం నలుమూలలో కూడా హిందూ సమ్మేళనాలు మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన కొత్తగూడెం జిల్లాలో ఇటు చెర్ల, భద్రాచలం, పాల్వంచ, ఇల్లందు, టేకులపల్లి, జూలూరుపాడు మొదలగు మండలాల్లో 2-3 మండలాలు కలిపి ఈ యొక్క హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాము. ఆల్రెడీ మనుగూరు, హెవీ వాటర్ ప్లాంట్, అశ్వాపురము, చెర్ల కొన్ని ప్రాంతాలలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. రేపు 26వ తేదీ నాడు మన కొత్తగూడెం నందు సుమారుగా 15-20 వేల మందితోటి మనము హిందూ సమ్మేళనాన్ని జరుపుకోబోతున్నాము. ఈ హిందూ సమ్మేళనము ప్రతి హిందూ కుటుంబము అందరూ కూడా తమ మిత్రులతో, బంధుమిత్రుల సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మన ఉద్దేశము. దీనికి అరుణాచల స్వామి, శివనాగ స్వామి వారి యొక్క ఆశీర్వచనాలు ఇవ్వటం జరుగుతుంది. వారు విచ్చేసి ఉపన్యసిస్తారు. అదేవిధంగా సర్వసంగ పరిత్యాగులు శ్రీ శ్రీధర స్వామి గారు హైదరాబాద్ నుంచి విచ్చేస్తున్నారు. వారి యొక్క ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా ఇస్కాన్ యొక్క స్వామీజీ ప్రభుపాదులు వారు వస్తున్నారు. వారి యొక్క ప్రసంగం కూడా ఉంటుంది. కాబట్టి మన యొక్క మిత్రులకు, బంధువులకు తెలియచేసి రేపు అందరూ కూడా బస్తీలో పెద్ద ఊరేగింపుగా బస్తీ నుంచి కూడా ఊరేగింపుగా మనము తరలి మన యొక్క కొత్తగూడెంలో ఉన్న స్టేడియం గ్రౌండ్లో అందరూ కూడా ఉపస్థితులు కావాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి హిందూ బంధువును వేడుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమము హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో జరగబోతున్నది. కావున అందరూ కూడా ప్రతి హిందూ కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయటానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్! రెండు రెడీ. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్. స్టేడియంలో హనుమాన్ చాలీసాతో మొదలయ్యే హిందూ సమ్మేళనానికి నీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో